హాయ్ హలో అండి. ఇవాళ మనము పన్నీర్ దోశ వేద్దామండి. ముందుగా పన్నీర్ని ఇలా తురిమి అలాగే ఒక క్యారెట్ అండి, క్యారెట్ని కూడా సన్నగా తురిమి, ఆనియన్ ఒక పెద్ద సైజు సన్నగా కోసి పెట్టుకున్నాము. అలాగే ఒక టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కావాలంటే వేసుకోండి, నేను వేయట్లేదు. ముందుగా మనం ఇలా 2 టైప్స్ దోశ వేద్దామండి. ముందుగా పన్నీర్ దోశ వేద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి, దోశ పెనం పెట్టుకున్నాము. అది కొంచెం ఇప్పుడు హీట్ ఎక్కిందో లేదో చూసి, అది ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలండి, అప్పుడైతే దోశ బాగా వస్తుంది. లేకపోతే ఉల్లిపాయ కానీ పచ్చిబట్టితో కానీ తుడుచుకోవాలండి దోశ వేసే ముందు ఎప్పుడైనా సరే. తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధంగా దోశ బ్యాటర్ని నేను గిన్నెతో వేసుకుంటున్నానండి, లేదా గరిటెతో కూడా వేసుకోవచ్చు. కొంచెం మందంగా వచ్చేటట్టు వేసుకోవాలండి దోశని. సన్నగా వేస్తే ఏంటంటే స్టిఫ్గా పేపర్ లాగా అయిపోతుంది. బ్యాటర్ అనేది ఎప్పుడైనా సరే థిక్గా ఉండాలండి. దోశ బ్యాటర్ తురిమిన క్యారెట్ వేస్తున్నానండి. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా, ఈ విధంగా వేస్తే క్యారెట్ తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా ఇస్తే టమ్మీ ఫుల్గా ఉంటుంది, పిల్లలకు బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనము పన్నీర్ని తురిమింది కూడా వేస్తున్నాను. చాలా సన్నగా తురిమాను పన్నీర్ని. ఇది సిమ్లోనే మనం పెట్టాలండి, సిమ్లో పెడితేనే ఇవన్నీ బాగా కుక్ అవుతాయి మనకి. ఈ విధంగా పన్నీర్ మొత్తం వేసేసుకున్నాక టమాటో అండి, టమాటో వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ఏమున్నా వేసుకోండి మీరు. నేనేం వేయట్లేదు పాప కోసము, పాప వేపు తినదు కాబట్టి మళ్ళీ అన్నీ ఎరడం కష్టం అవుతుందని. మార్నింగ్ టైం ఉండదు కదా, అందుకని సాల్ట్ వేసానండి. సాల్ట్ ఆల్రెడీ పిండిలో ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి. కొన్ని ఆనియన్స్ వేస్తానండి. ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఎగ్ దోశ కూడా ఉందండి, షార్ట్లో చేశాను. ఆ షార్ట్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ విధంగా కారం వేసుకుంటున్నాను. కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను పాప గురించి కాబట్టి. కారం ఎక్కువ తింటే పిల్లలకు మోషన్స్ అవుతాయండి. ముందే ఎండాకాలం కదా, చూసేసుకోవాలి. కారం కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూడండి. ఈ విధంగా కారం వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా తక్కువ వేసాను. ఆయిల్ బదులు నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. పాప నెయ్యి తినదండి, అందుకే నెయ్యి వేయట్లేదు. మిగతా దోశలలో తర్వాత వేసాను, ఫస్ట్ ఇందులో అయితే నెయ్యి వేయలేదు. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ వేసాను, సాల్ట్ వేసాను, ఇప్పుడు కారం కూడా వేసేసాను. కొంచెం చిన్న మంటలో సిమ్లో ఫ్రై అయితే ఏంటంటే ఆనియన్స్ కూడా కుక్ అవుతాయి, టమాటో అవన్నీ కుక్ అవుతాయి అన్నమాట మనకి. ఈ విధంగా చూపిస్తున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఒక్కో దోశ తిన్నా కడుపు నిండా ఉంటుందండి. ఇడ్లీ, దోశ మనం ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్లో చేసుకుంటాం కదా, ఒకే దోశ చట్నీ కాకుండా ఇలా చట్నీ లేకుండా కూడా తింటాము, బాగుంటుంది మనకి వితౌట్ చట్నీ. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఈ విధంగా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, బాగా కుక్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఉడుకుతుంది, మొత్తము బాగా అవుతుంది ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని పెనం మీద నుంచి తీసేద్దాము. ఈ విధంగా ఆయిల్ వేసి ఇలా ఫోల్డ్ చేసాక కూడా 2 సైడ్స్ అటు ఇటు చేస్తానండి, ఎందుకంటే అటు సైడ్ తిప్పాం కాబట్టి. ఇలా ఈ విధంగా అటు ఇటు కొద్దిసేపు చిన్న మంటలో పెట్టి 2 వైపులా కూడా కాలుస్తానండి. ఈ దోశ అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఆనియన్ దోశ అండి. ఆనియన్ దోశ ఎవరికైనా వచ్చు, రాని వాళ్ళ కోసం అండి ఇది. జస్ట్ అదే పెనం మీద పెట్టి కొంచెం పిండి వేసి దోశ వేస్తామండి. దోశ ఎప్పుడైనా తిక్కుగా ఉండాలండి, సన్నగా ఉంటే పేపర్ లాగా వస్తుంది. పేపర్ దోశలు కూడా అప్పుడప్పుడు వేస్తాను నేను. చూడండి, చిన్నగా వేస్తున్నాను, లావుగా వేస్తున్నాను. ఇందులో మనం వెల్లిపాయ కారం వేస్తున్నామండి. ఈ విధంగా చట్నీ లేకుండా దోశలు ఈ విధంగానే తినేయచ్చు మనము. ఊరికి చట్నీ వేసి అవి చేసి పొద్దున టైం ఉండదు, ప్లస్ మనకి హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. దోశ చూడండి వేసాను, దానిపైన ఉల్లిపాయ, ఆనియన్ దోశ కదా ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎప్పుడైనా సరే దోశ మంచిగా కుక్ అవ్వాలండి, ఒక సైడే కుక్ చేస్తాం కాబట్టి కుక్ అనేది మంచిగా అవ్వాలి, చిన్న మంటలో పెట్టాలి. ఎల్లిపాయ కారం వేస్తున్నాను చూడండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు క్వాంటిటీ. హడావిడిగా తొందరగా దోశలు వేయాలి, మార్నింగ్ చట్నీ చేయాలంటే కష్టం మనకి, అందుకని ఈ విధంగా ఆనియన్ దోశ చేసుకోవాలి. ఎగ్ దోశ కూడా పెడతాను చూడండి, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, షార్ట్లో పెట్టాను ఒకసారి. ఈ విధంగా చేసి దోశని మెల్లిగా టర్న్ చేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకొని 2 వైపులా కాల్స్తానండి నేను. ఈ విధంగా ఇటు కాల్చాక మళ్ళీ తర్వాత దాన్ని అటు తిప్పి అటు కొద్దిసేపు కాలిస్తే ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే ఆనియన్ ఉంటుంది చూడండి, ఈ విధంగా రోస్ట్ అయ్యేటట్టుగా కాల్చుకోవాలి, బాగుంటుంది. సింపుల్గా ఈజీగా 2 దోశలు అయితే రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి, నేను కూడా చేస్తాను.